హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయిపోలేదు ఇంకా. నా ప్రశ్న ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఒక్కసారి ఎవరైనా ఫోను జేసేసి, ఒక బొకే ఇచ్చి, ఒక పువ్విచ్చి, హ్యాపీ ఉమెన్స్ డే అంటే సరిపోతదా? అంతేనా? ఇది ఒక్కరోజు పండగేనా? రోజు మన శ్రమను గుర్తించరా? ఈరోజు ఒక్కరోజే గుర్తిస్తారా? అసలు ఈరోజు ఎందుకొచ్చింది? అసలు మహిళా సాధికారత అంటే ఏంటి? ఒక్కసారి దీని గురించైతే ఈరోజు చెప్దామనుకుంటున్నా. నాకివాళ నా టైం ఇది. నేను మాట్లాడాల్సిన టైము. సో, రోజు ఇన్ఫర్మేటివ్ అంటే అది ఓకే. బట్ ఇది నాకై మన అసలు ఆడపిల్లల గుర్తింపేంటి? ఆడపిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఒక ఛాన్స్ ఇవ్వండి. సో, పాయింట్‌కెళ్ళిపోదాము. బేసిక్‌గా ఏంటి? ఎక్కడైనా చాలామంది ఆళ్ళు పెద్ద, ఈళ్ళు పెద్ద, ఆళ్ళు పెద్ద నాయకులు, ఈళ్ళు అంటారు గదా! అంత పెద్ద నాయకులు గాని, అంత పెద్ద మంచి వాళ్ళన్నా గాని, అంత పెద్ద ఎత్తుకు ఎదిగారన్నా కూడా వాళ్ళందరికీ జననమిచ్చేదెవరు? తల్లి. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో మన తల్లి, భార్య, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కేవలం పాత్రలు మాత్రమేనా? శక్తి గాదా? ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క బలం ఉందనమాట. మనం ఎలా ఉపయోగించుకుంటే ఆ బలం మీకు అంతలా ఉపయోగపడతదనమాట. ప్రతి ఒక్క మనిషి పుట్టుకకైతే కారణం మహిళే కదా! 9 నెలలు మోసి ప్రపంచానికి కొత్త జీవితం అయితే ఇస్తది గదా! విచిత్రం ఏంటంటే, ఆ తల్లినే ఈరోజు బలహీనురాలుగా చేస్తుంది ఈ సమాజం. నిజమా కాదా? అది ఒక తల్లి మాత్రమే చేయగలిగిన పననమాట. అందుకే అంటారు ఊరికనే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అలాంటి సృష్టికి మూలం ఒక ఆడది. ఎందుకంటే ఒక పుట్టుకకు కారణమైన ఆడదాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాము ఈరోజు సమాజంలో. చరిత్ర జూస్తే ఒకప్పుడైతే అవకాశాలే లేవండి. నిజం చెప్తున్నాను. ఒకప్పుడు పాపం వాళ్ళు మహా దేవతలని చెప్పొచ్చనమాట. ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం ఉండదు అప్పట్లో. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళకి అవకాశాలు లేవు. అసలు ఏదైనా ఒక పని చేద్దామంటే గూడా ఆ టైంలో ఉన్నారు కొంతమంది మహిళలెక్కడో. కానీ చాలా వరకు అప్పట్లో వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరనమాట. ఎప్పుడు గూడా ఒక విషయం అయితే క్లారిటీ అనమాట. ఆ అమ్మాయిలెప్పుడు గాని అమ్మాయిలని చెప్పను. ఆడవాళ్ళెప్పుడు బలహీనరాలు కాదనమాట ఇక్కడ. వాళ్ళకి అవకాశాలు లేక ఆగిపోయారనమాట. ఇప్పుడు అవకాశాలు వచ్చాయి. ప్రపంచానికి వాళ్ళేంటో చూపిచ్చిండ్రా లేదా? ఇప్పుడంటే అందరూ డాక్టర్లు, పైలట్‌లు, సైంటిస్ట్‌లు, దేశ నాయకులు అవుతున్నారండి. ఒకప్పుడు వాళ్ళ జీవన విధానం ఎట్లుండేది? ఇప్పుడు అంటే ఒకప్పుడు అవకాశం లేదు. అవకాశం ఇస్తే ఎలా ఉంటారు? ప్రపంచానికి ఏంటనేసి ఆడవాళ్ళు చాలా మంది నిరూపించారనమాట. ఇప్పుడు గూడా ఏంటంటే అవకాశం కోసం గాదు. వాళ్ళకేదైనా ఇస్తే, ఛాన్స్ ఇస్తే ఇది చేయలేం, అది చేయలేం అని కాకుండా వాళ్ళకి అసాధ్యం అనే మాట అనేది ఉండకుండా చూపిస్తున్నారనమాట ఇప్పుడు. అలా ఉంది. ఆడాళ్ళు మీకు జోహార్లు. చాలా వరకు మహిళా సాధికారత అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే, మగవాళ్ళతో పోటీ పడడం అనేసి. మగవాళ్ళతో పోటీ పడడం కాదనమాట అది. మహిళా సాధికారత అంటే తన జీవితం మీద తానే నిర్ణయం తీసుకోగల ఒక హక్కు ఉండడం అనమాట. దాన్నే మహిళా సాధికారత అంటారు. అది కొంతమంది నెగెటివ్‌లో చూస్తారనమాట. మగవాళ్ళతో పోటీ పడుతున్నారా మీరు అనేసి. అది మగవాళ్ళతో పోటీ పడడం కాదు. తన జీవితం మీద తానే ఒక నిర్ణయం తీసుకోగల హక్కు ఉండడం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను చదువుకుంటానంటానండి. చదువుకుంటానన్నప్పుడు మా పేరెంట్స్ మాకు ప్రోత్సాహం. జాబ్ చేస్తానన్నప్పుడు నాకు సపోర్ట్ చేయడము. అది పెళ్ళికి ముందు గాని, పెళ్లి తర్వాత గాని. నాకేదైనా కలలున్నాయంటే, నాకొక మంచి సమాజాన్ని క్రియేట్ చేయడం అనమాట. సమాజాన్ని ఇవ్వాలనమాట. సో, అదే కదా వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే. అప్పుడే కదా మహిళలు ముందరికెళ్ళి ఏదైనా చేయగలం. మేము ఇది చేయలేం, అది చేయలేం అని చెప్పి ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎక్కడో ఎందుకండి ప్రపంచంలో అందరు ఆడవాళ్ళని ఎగ్జాంపుల్ ఎందుకు? మన ఇంట్లో మన తల్లి తీసుకుందాం. మన తల్లి చూసుకోండి ఫస్ట్ పిల్లలంటది. తర్వాత వాళ్ళ కుటుంబం ఉంటది. తర్వాత తనకంటూ తనకు కొంచెం కూడా టైం కేటాయించుకోదు. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు, చదువులు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు అంటే అయినా కూడా వాళ్ళకి టైం ఉండదనమాట. వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించుకోవడానికి. అయినా కూడా వాళ్ళ ఫేస్‌లో ఒక స్మైల్ అనేది ఉంటది ఎప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళ బలం అనేది వాళ్ళ ప్రేమలోనే ఉంటదనమాట. అలాంటి ఆడవాళ్ళని వుమెన్స్ డే రోజు హ్యాపీ వుమెన్స్ డే అంటే సరిపోతదా? ప్రతిరోజు చేయాల్సిన బాధ్యత ఏందంటే, వాళ్ళని అట్‌లీస్ట్ గౌరవించాలనమాట మనం. వాళ్ళేం కోరుకుంటున్నారు? సమాన అవకాశాలు కోరుకుంటున్నారు. ఆడవాళ్ళు ఎంత మంచిగా ఉంటే, ఆ కుటుంబం అనేది అంత మంచిగా ఉంటది. కుటుంబం మంచిగుంటే ఇంకా సమాజం ఎట్లుంటదో మనందరం చూసాం చాలా సార్లు. చాలా వరకు మహిళలకి కొన్ని గిఫ్ట్‌లు ఇస్తా ఉంటాం గదా మనం. ఐదర్ పూలు కానీ, బట్టలు కానీ, బంగారం కానీ అవన్నిటికంటే కూడా ఫస్ట్ వాళ్ళకొక గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఉన్న దగ్గర చూడండి ఫ్యామిలీ ఎలా ఉంటదో, రెస్పెక్ట్ లేని దగ్గర ఎలా ఉంటదో ఫ్యామిలీ, చాలా వరకు నేను ఇది చెప్పేది కాదు. మీ ఫ్యామిలీలో మీకు రియల్ టైమ్‌లో సినారియో‌లాగా అందరికి అర్థమవుంటది. వాళ్ళకి సానుభూతి కాదండి. వాళ్ళకి అవకాశం, సమాన అవకాశం. నువ్వు గొప్ప, నేను గొప్ప కాదు. మనిద్దరం సమానమే. మనిద్దరం
అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ, ఒకరికొకరు బతుక్కుంటూ ఉంటేనే మన కుటుంబం అనేది బావుంటదని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు మంచిగుంటే వాళ్ళ కుటుంబం బావుంటదా? లేదా? ఇది మటుకు మీరందరూ ఏకీభవిస్తారా? లేదా? ఆడవాళ్ళు మంచిగా ఉన్న దగ్గర వాళ్ళ కుటుంబం ఎలా ఉంటదో ఆలోచించుకోండి. కుటుంబం బావుంటే సమాజం ఆబ్వియస్‌లీ బావుంటదనమాట. అంతేగాని ఆడవాళ్ళు కొంచెం అటు ఇటు కింది మిందయి వాళ్ళకి సరిగ్గా సమాన హక్కులు లేక వాళ్ళు గొడవలు పడి, వీళ్ళు గొడవలు పడి నేను అది చేస్తా, ఇది చేస్తాను, నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకున్న దగ్గరల్లా అంటే కొంచెం ఫ్యామిలీ కొంచెం అన్‌స్టేబుల్ ఉంటది కదా! సో, అదే ఆడవాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళని గౌరవిస్తూ మనం మంచిగా ఉన్నాము. అంటే ఫ్రీడమ్ ఇవ్వడం అంటే వాళ్ళకేదో నీ ఇష్టం వచ్చిందని చేసేయి అని కాదు. వాళ్ళకంటూ వాళ్ళ పనిని రెస్పెక్ట్ చేసుకుంటూ, వాళ్ళు చేసే పనిని అట్‌లీస్ట్ రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు. డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడామనుకో, అది ఎట్లా ఉంటదంటే వాళ్ళని కించపరిచినట్టు అనిపిస్తది. వాళ్ళకేమనిపిస్తదంటే నేను చేసే ప్రతి పనిని కించపరుస్తున్నారు. నేనేం తక్కువ నీకంటే, నేనేం ఎక్కువ నీకంటే అన్నట్టుగా ఆ ఎక్కువ తక్కువల్లోనే కుటుంబం అంతా చిందరబందర అయితదనమాట. సో, అందుకనే ఫస్టు వీలైనంత వరకు వాళ్ళకి సానుభూతి కంటే కూడా ఒక అవకాశం ఇవ్వండి. సమాన అవకాశాలు. ఇంకో విషయం ఏందంటే మెయిను చాలా వరకు మన అమ్మ వాళ్ళ జనరేషన్‌లో చూసుకోండి. వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ అన్నదమ్ముళ్ళు గాని ఆమెనేమైనా అన్నా కూడా ఆమె తిరిగి ఒక మాట కూడా అనలేదు. ఎక్కడో కొంతమంది నాకు తెలియదు గానీ 80% ఆఫ్ ద పీపుల్ స్టిల్ డిపెండెంట్‌గానే ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో వాళ్ళ జీవితం మీద వాళ్ళకొక నిర్ణయం తీసుకునే అధికారం లేదనమాట. వాళ్ళిప్పుడు చెప్తా ఉంటారనమాట. "మాకు అప్పట్లో ఇన్ని అవకాశాలు లేవమ్మా. మాకు అవకాశాలుంటే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళము" అని పాపం వాళ్ళకి ఉంటదనమాట. మనం ఇప్పుడు ఏదైనా చేసినప్పుడల్లా మాకప్పట్లో ఇన్ని అవకాశాలు లేవు. మీకిచ్చినన్ని అవకాశాలు మాకప్పట్లో అసలు ఎవరేమన్నా అంటే నోరు తిరిగి కూడా ఎత్తి మాట్లాడేవాళ్ళం కాదని చెప్పి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడతా ఉంటారనమాట. అప్పుడు అనిపిస్తది. ఓకే. ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏంటి తేడా అనేసి. ఎందుకంటే వాళ్ళకి బాగా బలం ఉంది. ఆ టైంలో చదువుకునే సత్తా ఉంది. వాళ్ళు ఏదైనా చేయగల సత్తా ఉంది. కానీ వాళ్ళ జీవితం మీద వాళ్ళకొక నిర్ణయం తీసుకునే అధికారం ఆ టైంలో లేదు. ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఏది చేయాలనుకున్నా కొంచెం వరకు మనీ గాని, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలను అని చెప్పి చాలా వరకు నిరూపించుతున్నారు. నిరూపించారు గూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు సైంటిస్ట్‌ని చూసుకోండి, డాక్టర్‌లు చూసుకోండి, పైలట్‌లు చూసుకోండి, దేశ నాయకులు చూసుకోండి. ఎక్కడ ఈ ప ఈ దీన్ ఈ రంగంలో లేరు. ఈ రంగంలో ఆఖరికి క్రికెట్ గూడా ఆడేస్తున్నారు. పైలట్ అయిపోతున్నారు. దేంట్లో లేరు ఆడవాళ్ళు. దేంట్లో లేరు. సో, ఫైనల్‌గా నేనేమంటున్నా అంటే, ఆళ్ళు ఎప్పుడు బలహీనరాలు కాదనమాట. వాళ్ళు అవకాశం కోసం చూస్తారు. అవకాశం ఇస్తే ప్రపంచానికి వాళ్ళేందేంటనేసి మళ్ళీ మళ్ళీ ఇంకో ఎన్ని అవకాశాలిచ్చినా మేమెక్కడ తగ్గము అని జెప్పి ప్రతి ఒక్క దాంట్లో నిరూపిస్తున్నారు వాళ్ళేంటనేసి. ఆ జనరేషన్స్ గురించి మాట్లాడాం గదా! వాళ్ళది అమ్మ వాళ్ళేమంటారంటే, "మాదయిపోయిందమ్మా మీరు మీరు చూసుకోండి. మీ పిల్లలతో మీరు జాగ్రత్తగుండండి" అని చెప్తారనమాట. సో, వాళ్ళు గూడా తీసేయండి. ఇప్పుడున్న జనరేషన్ గూడా ఇండిపెండెంట్‌గా ఎలా బతకాలి అనేది ఒక అవగాహన ఉంది వాళ్ళకి. ఐడియా ఉంది. ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటది. కాకపోతే స్టిల్ ఇప్పటికి గూడా ఇంకా 80% ఆఫ్ ద పీపుల్ డిపెండెంట్‌గా ఉన్నారంటే 80స్ జనరేషన్. మా జనరేషన్ అనమాట. ఎందుకంటే గనక చాలా వరకు చూడండి ఇండిపెండెన్స్‌గా బతకవే అంటే గనక అది నెగెటివ్‌కెళ్ళిపోతారనమాట. అది వాళ్ళ మగవాళ్ళకి నెగెటివ్‌గా అనిపిస్తదండి. ఇండిపెండెన్స్‌గా ఉండమంటే భర్తకి పోటీగా జాబ్ చెయ్యి, భర్తకి పోటీగా ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వని చెప్పడం కాదనమాట. ఇండిపెండెన్స్‌గా బతకడం అంటే జాబ్ చేసి డబ్బులు సంపాదించడం అనుకుంటున్నారు. జాబ్ చేసి డబ్బులు సంపాదించడంతో పాటు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిద్ది. చాలా వరకు అది తెలియట్లేదు. బయటికెళ్ళి డబ్బులు సంపాదించి దానికి ఎదురు తిరగమని కాదు. మన పనులు మనం చేసుకుంటూ అది అలా చేస్తే మీకెంత రెస్పెక్ట్ ఉంటది తెలుసా? అసలు మీకు తెలీదు. మన పనులు మనం చేసుకుంటూ, మనం వీలైతే వాళ్ళకి హెల్ప్‌గా ఓకే. తన పని తను చేసుకుంటుంది గదా! ఓకే. అదొక ఫీల్ మీరది ఎన్ని డబ్బులు పెట్టినా గూడా ఆ ఫీల్ రాదనమాట. అంతే నేను ఎందుకు చెప్తున్నా అంటే గనక ఆ రెస్పెక్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరొకసారి ట్రై చేయండి. ప ఎందుకంటే ఇంట్లో జాబులు చేసే ఆడవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ, సమాజానికి వాళ్ళ రెస్పెక్ట్ ఏంటనేది తెలుసు. వాళ్ళకొక ఇండిపెండెన్స్ ఒక మాట అంటే పడతారా వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏ తప్పు లేకుండా ఒక మాట అంటే అసలు పడరనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో వాళ్ళకి. మామూలుగా ఏంటి ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదైనా నార్మల్‌గా డిపెండెంట్‌గా ఉండి ఒక మాట అంటే, సరే పోనీలే కష్టపడుతున్నాడు గదా! మనం చేసి పెడుతున్నాం కదా! అని ఒక మాట అయితే తలంచుకుంటాం. నిజంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, నీ తప్పు లేకుండా నిన్నొక మాట అంటే నువ్వు పడతావా? ఒక్కసారి ఆలోచించు. అది ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే తెలుస్తది. నువ్వు నిజంగా ఏదైనా చేస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ నీ తప్పు లేకుండా నేనొక మాట అంటే నిజంగా నువ్వు పడుతున్నావా? ఆహ్, ఎందుకు నన్ను అంటున్నావు అని అట్‌లీస్ట్ ఒక మాట నువ్వు అనగలగాలి అంటే గనక నువ్వు ఇండిపెండెంట్‌గా ఉండడం ట్రై చేయాలి. నేను ఈరోజు చెప్తున్నాను. అది ఎంతవరకు తెలీదు. నేను చాలా వరకు ఏం చెప్తానంటే ఎంకరేజ్ చేయడం అని కాదు. కొంతమందికి అది నెగెటివ్ వేలో ఎళ్తది. ఇండిపెండెన్స్‌గా ఉండండి, ఇండిపెండెన్స్‌గా ఉండండి. ఇండిపెండెన్స్‌గా ఉండడం అంటే నీ జీవితం మీద నీకొక హక్కు తీసుకో. నీ జీవితం మీద వాళ్ళ హక్కేంటి?
నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ముందర ఒక ప్రోగ్రామ్‌లో నేను ఆహ్, ఆహ్, నా పర్యవేక్షణలో నేను ఇదే మాట్లాడాననమాట. ఇండిపెండెన్స్‌గా ఉండండి అంటే గనక సంపాదిచ్చి నేను సంపాదిస్తున్నాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కాదు. కనీసం నువ్వు చేసే పని నీకు సంతోషంతో పాటు నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా మారాలి. అప్పుడు నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంప్రూవ్ అయితది. ఫైనల్‌గా ఏంటంటే ఆడవాళ్ళందరికీ ఎప్పుడు బిజీగా ఉంటారు గదా మనం. అసలు మన గురించి మనం పట్టించుకుంటామా? రోజుసేపు చెప్పా గదా! పెళ్ళయ్యేదాకా చదువుకుంటా ఉంటాము. పెళ్ళైన తర్వాత జాబు, ఇంటి పని జూసుకోవాలి. తర్వాత పిల్లలు. పిల్లల తర్వాత వాళ్ళ చదువులు. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు. తర్వాత వాళ్ళ పిల్లలు. మనకంటూ టైం ఉండదా? సో, ప్రతి ఒక్కరు తనకంటూ కొంచెం కనీసం ఒక డేలో హాఫ్ అన్ అవర్ తన గురించి తను కేటాయించుకొని, అసలు తను ఏం జేస్తుంది? ప్రాపర్‌గా వ్యాయామం చేస్తుందా? ప్రాపర్‌గా ఫుడ్ చేస్తుందా? ఎందుకంటున్నానంటే గనక, చదువుకునేటప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. ఏదైనా చేయగలం అనిపిస్తది. పెళ్ళైన తర్వాత కూడా ఓకే. యాక్టివ్‌గా ఉంటాం. ఎప్పుడైతే పిల్లలకి మనం జన్మనివ్వడం స్టార్ట్ అవుతదో, అప్పుడు మనం నిదానంగా మన బాడీ అనేది తె త మ మనకు తెలీదది. మనకు తెలియకుండానే ఇంకా మరి చూడండి ఆడవాళ్ళు ఈ పీరియడ్స్ దగ్గరనే తెలియకుండా వాళ్ళకి బలహీనంగా తయారవుతారనమాట. ఆ టైంలో వాళ్ళు ప్రాపర్‌గా ఫుడ్ గాని, ఎక్సర్‌సైజ్ గాని చేయకపోతే ఒక 40 ఏజ్ రాగానే వాళ్ళలో బలం అనేది తగ్గిపోతదనమాట. 45 రాగానే ఆబ్వియస్‌లీ అందుకే ఇప్పట్లో ఎందుకు కంటిన్యూగా అలా ఎక్సర్‌సైజులు అలా ఎందుకు చేస్తున్నారంటే పాత కాలంలో ఎందుకు అలా ఉన్నారంటే దానికి రీజన్ చెప్తాననమాట. వాళ్ళ ఫుడ్ గాని, వాళ్ళ పనులు గాని ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారండి. సో, వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బాడీ అది మళ్ళీ మనకి రాదనమాట. ఎందుకంటే ఈ వాతావరణం అంతా కలుషితమైన వాతావరణం. ఫుడ్ కూడా అలాగే ఉంది. సో, దానికి తగ్గట్టుగా మనం బాడీని ప్రిపేర్ చేసుకోవాలి గదా! సో, మీ గురించి మీరు కొంచెం డైలీ ఒక అరగంట వాకింగ్ చేస్తున్నామంటారు అందరూ. ఈవెన్ మా సిస్టర్‌కి కూడా నేను చెప్పినప్పుడు, నేను నా పనులు నేను చేసుకుంటున్నా కదా! అంటే పనులు చేసుకోవడం ఎక్సర్సైజ్ కాదు. కనీసం ఒక 20 మినిట్స్ నార్మల్ వాక్ చేసుకుంటా. వీలైతే ఇంకా యోగాలు, మెడిటేషన్ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మీకు చూస్తున్నారు గదండీ చిన్న వయసులోనే హార్ట్ అటాక్‌లు అసలు నేను చెప్పే అంత దాన్ని కాదు. కాకపోతే నేను చాలా వరకు చూసి ఏం చేస్తున్నారు కనీసం 20 మినిట్స్ వాళ్ళ గురించి వాళ్ళు కేటాయించుకోలేకపోతున్నారు. టైం ఉండదింకా. టైం ఒకసారి పోతే వెనక్కి మళ్ళీ మనం తీసుకురాలేము. అందుకే ఆ టైంలో మనం ప్రాపర్‌గా కొంచెం షెడ్యూల్ చేసుకొని, ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని, ఈ టైంకి ఇది చేయాలి. వారంలో వారం రోజులు చేయమని కాదు. కనీసం వారం రోజుల్లో ట్రై చేస్తే కనీసం 5 డేస్ అయినా మీరు ఆ టైమ్ టేబుల్ ఫాలో అవ్వగలరనమాట. అందుకే మీ గురించి మీరు కొంచెం ఆలోచించుకోండి. మగవాళ్ళేంటంటే, ఎందుకు మగవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారంటే గనక, వాళ్ళకి ఇవన్నీ ఉండవు కదండీ. వాళ్ళ కష్టమనేది ఉంటది. వాళ్ళు పాపం ఫ్యామిలీ కోసం కష్టపడతా ఉంటారు. వాళ్ళకి ఒకటే ఉంటది. మనకి లేడీస్‌కి ఏందనేసరికి తెలియకుండా మనలో మనకి హార్మోనిల్ చాలా వరకు డాక్టర్స్ కలిసినా ఇదే చెప్తారనమాట. ఈ ఇప్పుడు కొత్తగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌లు, సర్వైకల్ క్యాన్సర్స్ అన్నీ కూడా. సో, ఇవన్నీ తట్టుకొని మనం ముందరికెళ్ళాలంటే గనక, మన గురించి మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి యాన్యువల్ చెకప్స్ కంపల్సరీ అవి ఫాలో అవ్వాలండి. ప్రతి ఒక్క లేడీసు. నెగ్లెక్ట్ చేయకండి. తీరా అది చాలా వరకు చూసా గదా! ఎర్లీ స్టేజ్‌లో కనుక్కున్నయి కొంతమందికి బయటపడ్డాయి. ఈ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌లో వాళ్ళందరూ పాపం అప్పుడెళ్లి మా దగ్గర డబ్బులున్నాయి అంటే గనక డబ్బులతో పని గాదు. అది ఆరోగ్యం. మనం ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం మీద మనకొక అసలు డయాగ్నోస్ చేసుకుంటా ఉండాలి మనం. మన ఆరోగ్యం మీద మనకి ఒక భయమనేది ఉండాలి. నీకు గుర్తుండాలి. మీ హస్బెండ్ గాదు ఫస్ట్. నీకు గుర్తుండాలి. 6 నెలలయింది నేను మళ్ళీ చెకప్‌కెళ్ళాలి. థైరాయిడ్ చిన్న ఇష్యూలు గాదు ఇవన్నీ కూడా. మీకు భయముండాలి మీ ఆరోగ్యం మీద. నేనెళ్ళాలి, నేను టెస్టులు చేసుకోవాలి. పీడించని ఇలాంటి విషయాలు. బంగారం కోసం, బట్టల కోసం పీడిస్తాం గదా! అలా కాదు. ఈ ఆరోగ్యం గురించి. నాకు వెళ్తావా? బ్లడ్ టెస్ట్‌లు చేపిస్తావా? ఎళ్దాం. ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి చూడండి. కొన్నొచ్చి యాన్యువల్‌గా ఎవ్రీ 12 మంత్స్‌కి ఒకసారి. ఇలాంటివి పీడించండి. బంగారంటే తీసేయండి. ఎప్పుడో ఫంక్షన్‌కెళ్తాం. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకున్నా నడుస్తది. మన ఆరోగ్యం కరెక్ట్‌గా లేకపోతే మనం సంపాదించింది కూడా నెత్తినేసుకుంటారా? ఆరోగ్యం చాలా ఇంపార్టెంటు. నేనైతే ఇది బల్ల గుద్ది చెప్తాను ఎక్కడ గూడా. ఇప్పుడు ఎట్లంటే ఏ జబ్బులు తెలియకుండా కొత్త జబ్బులు మనకొస్తున్నాయన్నమాట. అలాంటి వాటినన్నీ మనం తట్టుకొని ఉండాలంటే మన బాడీ మీద మనకు అవగాహన ఉండాలి. మనకి ఏం జరుగుతుంది? ఫస్ట్ మనకేదైనా తలనొప్పొస్తుంది. ఎందుకొచ్చింది తలనొప్పి? తలనొప్పొచ్చిందంటే చాలా వరకు ఫుడ్ తినకపోవడం వల్ల, లేదంటే మోషన్ సరిగ్గా పోవడం వల్ల మనకు ఒక డయాగ్నోస్ ఏసుకోవాలి. ఎందుకొచ్చింది? జలుబెందుకొచ్చింది? ఓకే. వాతావరణం చేంజ్ అయింది. దగ్గెందుకొచ్చిందంటే ఓకే. నేను చల్లనీళ్ళు తాగాను. సంథింగ్ ఒక ఈ స్టమక్ పెయిన్ వచ్చిందంటే పీరియడ్స్ వల్ల వచ్చిందా? లేదంటే ఏదైనా ఫుడ్ పడలేదా? ఏంటి? ఒక ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే మీకు తెలుసుకో ఉండాలి. సారీ కొంచెం ఎమోషనల్ అయ్యాను. సో, అందరూ కొంచెం
ఆడవాళ్ళందరూ. ఎందుకంటే ఆడవాళ్ళు బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటది. కుటుంబం బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటది. సమాజం పక్కన పెడదాం. కుటుంబం కోసం ఫస్ట్ ఆలోచిద్దాము. ఆబ్వియస్‌లీ కుటుంబం బావుంటే సమాజాలు బావుంటాయి గానీ, అందరూ కొంచెం మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ గురించి కొంచెం పట్టించుకోండి. ఎందుకంటే వాళ్ళెప్పుడు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ పిల్లల చదువులంటారు. వాళ్ళ పిల్లలు తిండి అది ఇది అంటారు. కొంచెం మీరు కూడా కుటుంబం కోసం ఎలాగో కష్టపడుతుంటారు కదా! దాంట్లో కొంచెం టైం ఆడవాళ్ళ మీద కేటాయించండి. అందరూ మగవాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ అనమాట. సో, ఎనీహౌ ఫైనల్‌గా మళ్ళీ ఒకరోజుది కాదిది. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బలంగా ఉండండి. ఎందుకంటే మనం బలంగా ఉంటేనే మన ఇంట్లో మగవాళ్ళు కూడా బలంగా ఉంటారు. మనం డల్‌గా ఉంటే చూడండి ఆ ఇల్లంతా డల్‌గా ఉంటది. ఇంటికి దీపం ఇల్లాలు ఎందుకంటారండి? దీపం అంటే వెలుగునిస్తది కాబట్టి ఇల్లాల్ని కూడా అలాగే చూడాలి. చాలామంది మగవాళ్ళు ఫస్ట్ సమాజాన్ని తర్వాత ఉద్ధరిద్దండి. ఫస్ట్ కుటుంబాన్ని ఉద్ధరిద్దాం మనం. హుహు. నెగెటివ్‌గా తీసుకోకండి. పాజిటివ్‌గానే చెప్పాను. అందరూ మంచిగుండాలని కోరుకుంటూ హ్యాపీ వుమెన్స్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.